మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ నిర్ణయం రేపు వెలువడనుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. పొంగులేటి రేపు తన ముఖ్య అనుచరులతో ఎస్ఆర్ గార్డెన్లో భేటీ కానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోని కీలక నేతలతో సమావేశమై ఏ పార్టీలో చేరే విషయం వారికి వివరించనున్నారు. పొంగులేటి రాజకీయ అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రాజకీయాల్లో ఒక కుదిపిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం చివరి అంకానికి చేరుకుందని చెప్పవచ్చు. దాదాపు రేపు ఆయన తన అనుచరులతో ముఖ్య అనుచరులతో ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోని ముఖ్య అనుచరులతో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 60 నుంచి 100 మంది ముఖ్య అనుచరులతో మాత్రమే ఖమ్మం బైపాస్ రోడ్లోని ఎస్ఆర్ గార్డెన్లో సమావేశంగా ఉన్నారు. రేపు ఉదయం 7 గంటలకు తన అనుచరులందరినీ అక్కడికి రావాలని మౌఖికంగా ఆదేశాలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఇప్పటికే పంపిన సందర్భం అయితే కనబడుతుంది. దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనవరి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పనితీరును సీఎం కేసీఆర్ తనకు అన్యాయం చేశాడు, తను తడుగుడుతో గొంతు కోశాడు, తను ఒక పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నన్ను పార్టీలో చేర్చుకొని తనకు పూర్తి చేయాలి అన్యాయం చేశాడు, తన వెంట ఉన్న అనుచరులకు కూడా పూర్తి అన్యాయం చేశాడంటూ మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ పనితీరును కూడా పూర్తిగా ఎద్దేవా పట్టే పని చేశాడు. అప్పటి నుంచి గడిచిన 5 నెలలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారంటూ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనకు తోడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తోడయ్యారు. దాంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆయన ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి దాదాపు 5 నియోజకవర్గాల నుంచి 6 నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ తన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ తరఫున అభ్యర్థులు కూడా వీరే పోటీ చేస్తారంటూ మాత్రానికి 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు కూడా పూర్తిగా విడెక్కని చెప్పారు. దీని నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీ పార్టీ అగ్రనేతలు రాష్ట్ర నేతలు కూడా తన పార్టీలోకి చేరతారంటూ ఆశ వ్యక్తం చేస్తారు. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తన పార్టీలో చేరతారంటూ కూడా వారు కూడా ఆశ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మరొక పక్క గత 3 రోజుల నుండి హస్తం పార్టీలోకి చేరడానికి పూర్తిగా తన రంగం సిద్ధం చేసుకున్నారంటూ పూర్తి స్థాయిలో ప్రకంపనలు వార్తలు వినవస్తున్న నేపథ్యంలో రేపు ఆయన ఉదయం ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్లో తన అనుమాయాలతో 10 నియోజకవర్గాల్లోని అనుమాయాలతో సుమారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 60 నుంచి 100 మంది ముఖ్య అనుచరులతో పూర్తి సమావేశం కానుంది. ఈ సమావేశానికి మీడియాకు కూడా ఆహ్వానం లేదు. ఈ మీడియా కూడా ఆహ్వానం లేని పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఈ సమావేశంలో పూర్తిగా ఆయన ఏ పార్టీలో చేరబోయేది కూడా తన అనుమాయాలు కూడా పూర్తిగా చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ ఏ పార్టీలో చేరేది తన అనుచరులకు రేపు పూర్తి స్థాయిలో 1 గంట తర్వాత నేపథ్యంలో ఇప్పటికే మరొక ఖమ్మం జిల్లా రాజకీయాలు కూడా పూర్తి స్థాయిలో వెడెక్కని చెప్పవచ్చు. మరొక పక్క ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఒక్కళ్ళను కూడా అసెంబ్లీ గేటు తాకనే నన్ను శబ్దం చేశారు. తాను ఇప్పటికి కూడా ఆ శబ్దానికి కట్టుబడి ఉన్నానని చెప్తూనే తనతో పాటు ఈ రాజకీయంగా ఇబ్బందులకు గురైన నేతలందరినీ రాష్ట్రంలో ఉన్న నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో నేతలు అసమ్మతి నేతలందరినీ కూడా కూడగట్టే పనిలో ఉన్నాడు. ఇటు వరంగల్ జిల్లాలో మహబూబాద్ జిల్లా కావచ్చు, ఇటు నల్గొండ జిల్లా సూర్యాపేట, దాంతోపాటు రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో మిషన్ 40 అనే మిషన్ 40 పేరుతో కూడా ఆయన కొంతకాలంగా ఒక 5 సర్వేలు గురించి 5 రకాల సర్వేలు కూడా చేయించుకున్నాడు. తన పార్టీ లేదంటే బీజేపీ పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా, లేదు అంటే ఒకవేళ ఫ్రంట్ ఏర్పాటు చేసి బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీకి దాంతో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ప్రయత్నంలో కూడా ఆయన 5 సర్వేలు కూడా చేయించుకున్నాడు. ఈ 5 సర్వేలలో కూడా తనకు కొంత ఫేవర్గా వచ్చింది. ఖమ్మం జిల్లాలో మాత్రం బీజేపీ పార్టీలోకి వెళ్తే మాత్రం నియోజకవర్గాల గెలుపు సంఖ్య తక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలోకి పోతే మాత్రం 90 నుంచి 95% కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకునే సత్తా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉందంటూ చెప్తున్నారు. దాంతోపాటుగా ఆయన సర్వేలు కూడా చెప్పినాయి. సర్వేల ప్రకారం వెళ్తాడా లేదంటే ఆయన ఫ్రంట్ వైపు వెళ్తాడా, ఇటీవల ప్రొఫెసర్ కోదండరామ్తో కూడా ప్రత్యేకమైన ఫ్రంట్ కూడా ఏర్పాటు చేసే దిశలో ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. వీరంతా కలిసి మరో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నేతలు దాదాపు 20-25 మంది నేతలంతా కలిసి ఫ్రంట్గా ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో రేపు ఆయన ఖమ్మంలోని 10 నియోజకవర్గాల ముఖ్య అనుచరులతో ఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించబోయే సమావేశానికి మాత్రానికి ఇప్పటికే దానిపై రాజకీయ సమీకరణలో పూర్తిగా వేడెక్కాయని చెప్పవచ్చు. ఈ దీనికి సంబంధించింది రేపు జరగబోయే సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు ఏం సందేశం ఇస్తాడు, ఏ పార్టీలకు వెళ్ళాలని సూచిస్తాడు, లేదంటే వారితో డిస్కషన్ చేస్తారా అనే దానిపై మాత్రానికి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మాత్రం గంటకు వేడెక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ మాత్రం గడిచిన 5 నెలలుగా ఏ పార్టీలో చేరతారంటూ రాజకీయ పక్షాలు, మేధావులు, ఖమ్మం ప్రజలు కూడా ఆసక్తిగా చేస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు సీఎం కేసీఆర్ కేవలం టార్గెట్ చేసుకుంటూ ఏ పార్టీలో లేకుండా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వంపై
భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయనపై కూడా కొంత ఆశ కూడా పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు కూడా అదే స్థాయిలో ఆయన ఏ పార్టీలో చేరితే బీజేపీ మద్దతు లాంటి పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ మాత్రానికి సామాన్య ప్రజానికం కూడా చెప్తున్న పరిస్థితిని. మొత్తంగా రేపు కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపుతారా లేదంటే ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతారా, తన అనుచరులతో ఏం చెప్తాడనే కూడా అంశం కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాయకులతో రజనీకాంత్, ఖమ్మం.